చిట్టి చీమ పెద్ద బుద్ధి. ఒక అందమైన పచ్చని గ్రామంలో రాజు అనే చిన్న బాలుడు ఉండేవాడు. అతను 4వ తరగతి చదువుతున్నాడు. రాజు చాలా చురుకైనవాడు, కాని కొంచెం ఆలస్యం చేయడం అతని అలవాటు. రేపు చేసుకుందాం అని పనులు వాయిదా వేయడం అతనికి ఇష్టం. అమ్మ ఎంత చెప్పినా, నాన్న ఎంత బుద్ధి చెప్పినా రాజు మారేవాడు కాదు. ఒకరోజు వేసవి సెలవులు వచ్చాయి. రాజు రోజంతా ఆడుకుంటూ గడిపేవాడు. ఇంటి ముందున్న చెట్టు కింద కూర్చొని బంతితో ఆడేవాడు. అదే చెట్టు దగ్గర ఒక చిన్న చీమల గుంపు ఉండేది. అవి వరుసగా నడుచుకుంటూ, గింజలు మోసుకుంటూ తమ గూటికి తీసుకెళ్లేవి. రాజు వాటిని చూసి నవ్వాడు. ఇంత చిన్నగా ఉండి ఇంత కష్టపడతాయా? ఇప్పుడు ఆడుకుంటే సరిపోదా అని అనుకున్నాడు. ఒకరోజు బాగా ఎండగా ఉంది. రాజు చెట్టు నీడలో కూర్చొని చీమలను గమనించాడు. చీమలు ఆగకుండా పని చేస్తున్నాయి. ఒక చీమకు పెద్ద గింజ దొరికింది. అది మోసుకెళ్లలేక కింద పడేసింది. అయినా ఆ చీమ ప్రయత్నం మానలేదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి చివరకు గూటికి తీసుకెళ్ళింది. రాజుకు ఆశ్చర్యం వేసింది. ఇవి ఎందుకు ఇంత కష్టపడుతున్నాయి అని అడిగాడు. అదే సమయంలో తాత దగ్గరకు వచ్చాడు. రాజు చీమల గురించి అడిగాడు. తాత నవ్వుతూ చెప్పాడు, చీమలు భవిష్యత్తు కోసం ఇప్పుడే కష్టపడతాయి. రేపు కష్టం రాకుండా ఉండేందుకు ఇవాళే పని చేస్తాయి. ఆ మాటలు రాజు మనసులో నిలిచిపోయాయి. కొన్ని రోజులకు వర్షాకాలం వచ్చింది. రాజు తన పుస్తకాలు సరిగా కప్పు పెట్టలేదు. వర్షం నీరు లోపలికి వచ్చి పుస్తకాలు తడిచిపోయాయి. పరీక్షలు దగ్గర పడ్డాయి. రాజు చాలా బాధపడ్డాడు. అప్పుడు అతనికి చీమలు గుర్తొచ్చాయి. నేను కూడా ముందే జాగ్రత్త పడితే ఇలా జరిగేది కాదు అని అనుకున్నాడు. ఆ రోజు నుంచి రాజు మారిపోయాడు. పాఠాలు రోజూ చదవడం మొదలుపెట్టాడు. పనులు వాయిదా వేయకుండా వెంటనే చేయడం అలవాటు చేసుకున్నాడు. అమ్మానాన్నలకు సహాయం చేశాడు. పరీక్షల్లో రాజుకు మంచి మార్కులు వచ్చాయి. టీచర్ అతన్ని అందరి ముందు మెచ్చుకున్నారు. రాజు చాలా సంతోషించాడు. చెట్టు దగ్గరకు వెళ్లి చీమలను చూసి చిరునవ్వు నవ్వాడు. చిట్టి చీమ నాకు పెద్ద బుద్ధి నేర్పింది అని మనసులో అనుకున్నాడు. నీతి: చిన్నవారైనా పెద్దవారైనా సమయం విలువ తెలుసుకొని ముందే కష్టపడితే జీవితంలో విజయం తప్పదు.